హలో గైస్, వెల్కమ్ టు ద బ్యాంకర్స్ వే తెలుగు వార్తా ఛానల్. ఈరోజు ఆర్ఆర్బీ క్లర్క్ 2025 ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ అండ్ సిలబస్ గురించి చూద్దాం. యాక్చువల్గా ముందు ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎక్కువ వేకెన్సీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఈ 3 months కానీ మనం సీరియస్గా ప్రిపేర్ అవుతే 100% సెలక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మన డేట్ చూసుకుంటే ఆర్ఆర్బీపీఓ ప్రిలిమ్స్ 27th July, 2nd and 3rd August కల్లా ప్రిలిమ్స్ అయిపోతుంది. అలాగే ఆర్ఆర్బీ క్లర్క్ చూసుకుంటే 30th August అవుతుంది. అంటే మన ఆర్ఆర్బీపీఓ ప్రిలిమ్స్ ముందు స్టార్ట్ అవుతుంది, జూలై నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఆర్ఆర్బీ క్లర్క్ మాత్రం 30th August, అంటే 1 month గ్యాప్ ఇచ్చారు ఫ్రెండ్స్. కానీ ముందే మనం చూసుకుంటే చాలా క్లమ్జీగా పెట్టాడు. అంటే వన్ వీక్ ఒక ఫిలిమ్స్ ఒక మెయిన్స్ పెట్టాడు. కానీ సరే జాగ్రత్తగా ఒక్కొక్క ఎగ్జామ్కి మినిమం ఒక 3 weeks అయినా గ్యాప్ ఉందా చూసుకున్నారు. మనం చూసుకుంటే 27th July ఇక్కడ ఆర్ఆర్బీ ఫిలిమ్స్ అవుతుంటే ఇక 30th August అవుతుంది. అలాగే మెయిన్స్ చూసుకున్న ఆర్ఆర్బీఓ 13th September, ఆర్ఆర్బీ క్లర్క్ చూసుకుంటే 9th November, అంటే ఒక 1 month గ్యాప్ ఇచ్చేలా చూస్తున్నారు ప్రతిసారి. మనకి ఇక్కడ ఇది మెయిన్స్ అయినా దగ్గర 60 days మనకి మెయిన్స్ అవుతుంది మెయిన్స్ ఆర్ఆర్బీ క్లర్క్. సో మన ముందు ఆర్ఆర్బీ మీద ఫోకస్ పెడితే ఆర్ఆర్బీ క్లర్క్ అనేది చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు మనం. ఇంటర్వ్యూ నవంబర్లో అవుతుంది ఆర్ఆర్బీఓకి. మీరు ఆర్ఆర్బీఓ క్రాక్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది మెయిన్స్ మీద. మెయిన్స్లో మనం ఎంత ఎక్కువ తెచ్చుకుంటే ఇంటర్వ్యూ మీద అంత డిపెండెంట్ అవ్వాల్సిన లేదు. ఆర్ఆర్బీ క్లర్క్కి ఆర్ఆర్బీఓకి తేడా ఏంటంటే ఆర్ఆర్బీ క్లర్క్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్ఆర్బీ క్లర్క్కి ప్రిలిమ్స్కి వాళ్ళు అడిగేది ఏంటంటే స్పీడ్ అడుగుతాడు. కానీ ఆర్ఆర్బీఓకి మన మెయిన్స్ చూసుకుంటే ఆర్ఆర్బీఓ మెయిన్స్కి మనకి సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్లో మనం ఎంత దెప్త్కి వెళ్తే మన క్వశ్చన్స్ ఎంత స్పీడ్గా చేయాలో అది చూస్తారు ఓకే. ఇక్కడ మెయిన్స్ చూసుకుంటే 9th November అవుతుంది. ఓకే, ఫైనల్ రిజల్ట్ 1 January 2026 వచ్చేస్తారు రెండు. ఓకే, ఇంపార్టెంట్ టాపిక్ చూసుకున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్గా కాంట్లో మనం చూసుకుంటే ఫస్ట్ యావరేజెస్ ఫ్రెండ్స్. యావరేజెస్ అండ్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, ఈ 2 టాపిక్స్ మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ రేషియోస్ ప్రపోర్షన్స్ ఉన్నాయి కదా, ఇది మనం కానీ చాలా డీప్ లెవెల్లో మనం ప్రిపేర్ అవుతే మిగతా అన్ని ఎస్ఐసీఏ, పార్ట్నర్షిప్, టైమ్ అండ్ డిస్టెన్స్ వీటన్నిటిని మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్తో చాలా సింపుల్గా చేయగలం. ఎందుకంటే ఫస్ట్ మీరు రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ చాలా డీప్ లెవెల్లో నేర్చుకోండి. ఎందుకంటే మిగతా అన్ని ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ఎస్ఐ కానీ సీఏ కానీ ఇవన్నీ మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్తో చాలా ఈజీగా చేయొచ్చు. షార్ట్ కట్స్ కాదు కానీ ఆ రేషియో మనకు అర్థం అవుతాయి నీట్గా. మిగతా అన్ని టాపిక్స్ మనం చాలా ఈజీగా చేయగలం. ఈ ఒక్క టాపిక్ మిగతా అన్ని టాపిక్స్ని మనం అన్ని టాపిక్స్ మీద ఇది అప్లై చేయొచ్చు. ఫస్ట్ మీరు యావరేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ చాలా ఇండెప్త్గా నేర్చుకోండి. దాని తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఎస్ఎన్సీఏ, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కంపౌండ్, పార్ట్నర్షిప్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇంపార్టెన్స్, ఇవన్నీ ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. కానీ ఇవన్నీ ఒక మార్క్ వస్తాయి. కానీ ఇవి ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతాయి కానీ మెయిన్స్లో మీరు క్రాక్ చేయలేరు. మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం కానీ మెయిన్స్ ముందు టార్గెట్ పెట్టుకోండి. అలాగే సింప్లికేషన్, అప్రాక్సిమేషన్స్, ఇవి అరౌండ్ మనకి ప్రిలిమ్స్లో 9 to 10 marks వస్తాయి, మెయిన్స్లో అరౌండ్ 5 marks వస్తాయి. ఈ 2 టాపిక్స్ స్కోరింగ్ టాపిక్స్ ప్రిలిమ్స్కి, ఆర్ఆర్బీఓకైనా క్లర్క్ అయినా సరే. ఈ 2 మనం సింపుల్గా అంటే ఫస్ట్ మనకి ప్రిలిమ్స్లో 15 marks మనం పక్కన పెట్టాలంటే ముందు ఈ 2 టాపిక్స్లో మనం ఇంత రోజు డైలీ 15% పక్కగా చేయాలి. దీని ఫస్ట్ క్యూబ్స్, అసలు కాన్ఫిడెన్స్ స్టార్ట్ చేయాలంటే ముందు క్యూబ్స్, స్క్వేర్స్, పర్సెంటేజెస్, ఫ్రాక్షన్స్, కన్వర్షన్స్ డైలీ ఈ 2 మనం రివైజ్ చేస్తూనే ఉండాలి. ఈ 2 మనం బై హార్ట్ అయిపోవాలి. ఇవి అయిపోతే తప్ప ఇవి మనం క్రాక్ చేయలేం. ఎందుకంటే అక్కడ టైం చాలా తక్కువ ఉంటుంది. ఆర్ఆర్బీ క్లర్క్కి వితిన్ సెకండ్ ఒక్కొక్క సింప్లికేషన్ అప్రాక్సిమేషన్ 30 seconds చేయాలంటే ఇవి మనకి బై హార్ట్లో ఉండాలి. ఈ రెండు టాపిక్స్ మాత్రం చాలా జాగ్రత్త చేయాలి. దాని తర్వాత మెయిన్స్ చేసిన టాపిక్స్ అనేది మీరు ప్రిలిమ్స్కి స్కిప్ చేయొచ్చు. ఇది మెయిన్స్కి ఉపయోగపడుతుంది. నెంబర్ సిరీస్ కూడా నెంబర్ సిరీస్ ప్రిలిమ్స్ ఇంపార్టెంట్. రాంగ్ నెంబర్ సిరీస్ ప్రిలిమ్స్ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆర్ఆర్బీ కాబట్టి ఆర్ఆర్బీకి ఇవ్వకపోవచ్చు, మెయిన్స్ ఇస్తారు. సో మెయిన్స్ మీరు ఇవ్వాలి. దాని తర్వాత చూసుకుంటే రీజనింగ్ టాపిక్స్. రీజనింగ్లో మీరు మెయిన్గా చూసుకోవాల్సింది స్కోరింగ్ టాపిక్స్ ఏంటంటే సిలబస్, ఇన్ఈక్వాలిటీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఆల్ఫాబెట్ సిరీస్. ఈ 4 టాపిక్స్ ఎక్కువ స్కోరింగ్ అవుతుంది. ఇవి మీకు అరౌండ్ 15 marks వరకు ఇవే కవర్ చేస్తాయి. దాని తర్వాత పజిల్స్ మీరు ఎంత రోజుకి కనీసం 2-3 పజిల్స్ చేస్తే మన ప్రిలిమ్స్లోని మెయిన్స్లోని 2 కవర్ అవుతుంది. ఇంకా ఇంగ్లీష్ ఫ్రెండ్స్, మీరు మెయిన్ స్కోరింగ్ టాపిక్ రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఇవి చేయాలంటే మీరు డైలీ హిందూ పేపర్ చదవాలి. మీకు టాపిక్ చదవడం రావాలి. డైలీ హిందూ పేపర్ చదవడం వల్ల ఏంటంటే ఆ టాపిక్ ఎడిటోరియల్లో మనకి రోజు ఒక పజిల్ రీడింగ్ కంప్రెషన్ ఉంటుంది. మీకు స్పీడింగ్ పెరుగుతుంది. అంటే ఒక టాపిక్ మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటారో అనేది ఈ హిందీ ఎడిటోరియల్ చదవడం వల్ల మీకు అలవాటు అవుతుంది. మీరు ఇంగ్లీష్ కానీ మీకు మేజర్ స్కోరింగ్ టాపిక్ కానీ ఏంటంటే మిగతా మెయిన్స్లో ఉపయోగపడుతుంది, ప్రిలిమ్స్లో ఉపయోగపడుతుంది, ఇంటర్వ్యూలో కూడా ఉపయోగపడుతుంది. అంటే మీరు ఇప్పటి నుంచి డైలీ హిందూ ఎడిటోరియల్ చదవడం స్టార్ట్ చేస్తే ఇవన్నీ కవర్ అయిపోతాయి. ఓకే, ఎలక్ట్రిక్ దీని గురించి నిమిషం మేడంని ఫాలో అవచ్చు. 120 గ్రామర్ రూల్స్ ఉంటాయి, అవి ఫాలో అవుతాయి. మ్యాక్సిమం ఎలక్ట్రిక్స్ అని అందులో కవర్ అయిపోతాయి. పారాజంబుల్స్ అనేది కొద్దిగా ట్రిక్కీగా ఉంటాయి. అవి ప్రిలిమ్స్లో ఈజీగా ఉంటాయి. మెయిన్స్లో మీరు కొంచెం చూసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇవి అటెంప్ట్ చేయండి, లేకపోతే అటెంప్ట్ చేయొద్దు. దాని సెంటెన్స్ కంప్లీషన్స్, మ్యాథ్ ఫాలన్స్ ఈజీ టాపిక్స్. ఈ 2 మీరు చూసుకుంటే అయిపోతుంది.